పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి. దాదాపు 38 కోట్ల వ్యయంతో అయితే ఈ 100 పడకల ఆసుపత్రి అయితే నిర్మిస్తున్నారు. దీనికి గాను ఈ హాస్పిటల్కి గాను 66 పోస్టులు అంటే లోకల్లో ఉండే వాళ్ళకి ఎవరైతే ఈ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారో వీళ్ళకి 66 పోస్టులు అయితే తొందరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా పిఠాపురానికి వెంటనే రోడ్లు అయితే శాంక్షన్ చేపించారు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీకి అయితే వెళ్ళారు. ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ రైల్వే మినిస్టర్ అయితే కలవడం జరిగింది. సెంట్రల్ రైల్వే మినిస్టర్ ని కలిసి ఏపీ వరకు రైళ్ల ఆవశ్యకత అంటే ఇంకా కొన్ని రైల్స్ కావాలి, పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతికి రైళ్లు కావాలి, కొంచెం ఎక్స్ట్రా రైల్స్ కావాలని అడిగారు. అదే విధంగా పిఠాపురానికి కూడా ఒక ట్రైన్ అయితే కావాలి. దత్తాత్రేయ స్వామి ఉంటారు అక్కడ. పిఠాపురం కూడా ఒక పుణ్యక్షేత్రం కాబట్టి పిఠాపురానికి కూడా ట్రైన్ అందుబాటులో ఉండాలి, కొంచెం ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండాలని చెప్పారు. అదే విధంగా పిఠాపురంలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి శాంక్షన్ చేయించుకున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఏపీలో ఉండే నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుతారని చెప్పేసి చాలా క్లియర్ గా అయితే మనకైతే కనపడుతుంది.